we have a guest, so let me join him. Hello, namaste అండి. హాయ్ సార్, మురళి గారు. నా పేరు పవన్ అండి. నేను పవన్ గారు నాష్విల్లో ఉంటాను. చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ అప్రిషియేట్ తెలుగులో ఇట్లా ఒక డిస్కషన్ ఓపెన్ చేయడం. ఐఎమ్ రియలీ గ్లాడ్ యూ డిడ్ ఇట్. చాలా మంది యాంగ్షియస్గా ఉన్నారు, బట్ దేర్ ఆర్ వెరీ లిటిల్ వాయిసెస్ విచ్ ఆర్ స్పీకింగ్ అవుట్. హోప్ యువర్ ఛానల్ గ్రోస్ అలాట్. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్ అండ్ సపోర్టర్. సో నాకు కొన్ని సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. లైక్ ఐ అలైన్ విత్ యువర్ థాట్స్. నేను మీ తర్వాత వచ్చాను కాబట్టి అండ్ నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ మీకు ఉంది. మీరు ఎన్నో చూసుంటారు అండ్ యూనివర్సిటీలో టీచ్ చేస్తున్నారు కాబట్టి యా జస్ట్ మీరు మా వీఆర్ ఆల్ సేమ్, బట్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఫస్ట్ జనరేషన్ ఇమిగ్రెంట్. బట్ ఏంటంటే జస్ట్ వాంట్ టు అలైన్ ఇఫ్ ఐఎమ్ థింకింగ్ రైట్ ఆర్ నాట్. నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి చాట్లో కూడా పెట్టాను. ఇప్పుడు డెఫిసిట్, ఎందుకంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే ఐఎమ్ ఏ ఫ్రీ బిలీవర్ ఇన్ క్యాపిటలిజం, ఫ్రీ మార్కెట్ సొసైటీ. ఐ వాంట్ టు గ్రో విత్ యుఎస్. ఆ నమ్మకంతోనే ఇక్కడికి వచ్చాను. చాలా ఆపర్చునిటీస్ ఇచ్చింది. నెక్స్ట్ 20 years నాకు ఇక్కడ ఉండాలి అంటే ఐ హ్యావ్ ఫ్యూ సిరీస్ ఆఫ్ కన్సర్న్స్. అంటే నా హార్డ్ అండ్ మనీ కూడా నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే కూడా నాకు కొన్ని డౌట్స్ వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ యుఎస్ డాలర్ డిఫాల్ట్ కరెన్సీ ఉంది కాబట్టి ఇన్ని రోజులు ఎంజాయ్ చేశాము. ఇప్పుడు కొత్త కాంపిటీషన్ చైనా నుంచి వస్తుంది. 2030లో మోస్ట్లీ చైనా మైట్ బీట్ యుఎస్ అని అంటున్నారు. దానివల్ల ఈ పాలసీ డెసిషన్స్ అన్ని ఫాస్ట్ గా తీసుకుంటున్నారని అనుకుంటున్నారా? ఇస్ దట్ ది ఎక్స్టర్నల్ థ్రెట్ ఉండడం వల్ల ఇలా అవుతుందంటారా? లేదా ఇన్హెరెంట్ గా దేర్ ఇస్ సమ్ ఫోబియా అబౌట్ ఇమిగ్రేషన్, ఆల్ దీస్ థింగ్స్? అంటే నాకు కరెక్ట్ క్వశ్చన్ కరెక్టో కాదో తెలియదు కానీ. But I got you, and I got the wind of it. So let me speak a little bit about. So capitalism, free market. I am pro capitalism, pro free market. I am more on the slightly right-leaning person. మీరు రిజర్వ్ కరెన్సీ గురించి అన్నారు. రిజర్వ్ కరెన్సీ అనేది డాలర్ కి దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ వై ఇట్ హెస్ బికమ్ రిజర్వ్ కరెన్సీ. ఒకటి నెంబర్ వన్ రీజన్ ఏంటంటే ఇస్ ద ఇన్నోవేషన్ అండ్ పీపుల్స్ స్పిరిట్ ఆఫ్ క్యాపిటలిజం అండ్ ఫ్రీ మార్కెట్. సో దట్ ఈస్ ద రీజన్ వై. I mean, ఒకటే కాదు, there are so many reasons, and the political stability, and then America can be trusted with its word. Trust ఉంది, and also institutionally. ఇప్పుడు a lot of people, I mean, including myself, I think Nixon is a crook. You know, his policies were some of the best policies of any president. ఒకటి ఓపెనింగ్ అప్ విత్ చైనా ఒకటి చేశాడు. ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ క్రియేట్ చేసింది తను. ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఈపీఏ లేకపోతే, ఐ మీన్, ఐ డోంట్ నో ఇఫ్ యూ సీ 1960s లో లాస్ ఏంజలస్ స్కై లైన్ చూసారో లేదో తెలీదు. పీపుల్ నెవర్ సా బ్లూ స్కై. ఇట్ వాజ్ ఆల్ రెడిష్ ఆరెంజిష్ టెంట్ అనమాట. ఆ ఈపీఏ ద్వారా అక్కడ కాలిఫోర్నియా ఎయిర్ రిసోర్సెస్ బోర్డ్ వాళ్ళు చేస్తున్న రీసెర్చ్ ని ఆధారంగా చేసుకుని దే మ్యాండేటెడ్ ఇన్ ఎవ్రీ కార్ క్యాటలిటిక్ కన్వర్టర్ పెట్టాలని చెప్పి పెట్టారు. దుమ్మెత్తిపోసారు. ఏంటి ఈయన, సరే ఈపీఏ రికమెండ్ చేసింది, కాంగ్రెస్ పాస్ చేసింది ఈపీఏ 1970 క్లీన్ ఎయిర్ యాక్ట్. బట్ బై 75 దే స్టార్టెడ్ సీయింగ్ బ్లూ స్కైస్. అది కాంబినేషన్ ఆఫ్ ఇన్నోవేషన్, పాలసీ అండ్ స్టెబిలిటీ అండ్ బ్రింగింగ్ థింగ్స్ టుగెదర్. అదే టైంలో 1970లో గోల్డ్ స్టాండర్డ్ నుంచి చాలా బోల్డ్ స్టెప్ తీసుకుని డాలర్ దీన్ని ఏమంటారంటే ఫియాట్ మనీ అంటారు. ఫియాట్ మనీ స్కీమ్కి వచ్చారు. అదే టైంలో he convinced Saudi Arabia to take dollars. That created this petrodollar economy. అలాగే ఈ బ్యాంకింగ్ సిస్టమ్ లో ఇన్నోవేషన్స్ అన్ని వచ్చి, మీరు ఇక్కడి నుంచి ఇండియాకి డబ్బులు పంపించాలంటే ఏ సిస్టమ్ వాడతారు తెలుసా మీకు? స్విఫ్ట్. So the entire world runs on SWIFT. It's like they can send money to probably 95% of any country anywhere in that. There is no currency system that matches SWIFT, which is one reason why dollar stronghold still there. But ఇది ఇంత చెప్పిన తర్వాత 2030కి చైనా చైనీస్ కరెన్సీ, బ్రిక్స్ నేషన్ కాదు వాళ్ళది, ఏషియన్ నేషన్స్ గా Chinese has created a competing system for SWIFT. That has a exchange within 30%, and though they were exchanging among other countries. ఇప్పుడు 2030కి చైనా will dominate over
యుఎస్ అనే ప్రొజెక్షన్స్ అని చూస్తున్నారు. బట్ I don't have a documentary basis or data basis for this. Just a feel about what is happening right now. China Okay. planning is way ahead of United States. Mhm. That 2030 may have accelerated. It may Okay. even be sooner than that. Okay. So మీకు సలహా ఇచ్చే ఇది నాకు లేదు. I cannot say, అంటే but this country will always be ఈ ఫ్రీ థాట్, ఫ్రీ ఎక్స్ప్రెషన్ అది ప్రిజర్వ్ చేసుకోగలిగితే US will be still a good place to invest and prosper. That's my opinion. సో నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే సరే ట్రంప్ ఇలా చేస్తున్నాడు, బట్ ఇదే ప్లేస్లో వేరే ప్రెసిడెంట్ ఉంటే కూడా కొద్దిగా రాడికల్ థాట్స్ కాకుండా కూడా హీ అంటే క్రైసిస్ వచ్చినప్పుడే కదా వీ ట్రై టు నావిగేట్ థింగ్స్. సో నా డౌట్ అదనమాట అంతే. అండ్ నా పర్సన్ హూ ఇస్ ఇన్ యంగ్ 30s, ఎర్లీ 30s, డూ యూ రికమెండ్ హిమ్? లైక్ మాకంటే సిటిజన్షిప్ రాదు, బట్ ఐఎమ్ జస్ట్ లైక్ ఎ బిజినెస్ మ్యాన్ రైట్ నా, ట్రంప్ లాగానే. ఐ వాంట్ టు నో మీ ఒపీనియన్ ఏంటి? ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేయమంటారా? ఐ డోంట్ వాంట్ టు టేక్ దిస్ No, యాజ్ ఎకనామిక్. let's not go there. And I Yeah. don't want to give that advice, but Kiran Okay. garu navtunaru. Let him speak about something you said. Okay, cool. అంటే సిన్స్ ఇండియా ఇస్ ఆల్సో గ్రోయింగ్, అంటే ఐ హ్యావ్ 2 ఆప్షన్స్ రైట్ నౌ. లైక్ ఐఎమ్ ఎట్ ద ఫోర్క్, లెఫ్ట్ తీసుకోవాలా రైట్ తీసుకోవాలా అర్థం కావట్లేదు. సో మీకు లాంగ్ టర్మ్ బెట్ అంటే 25-30 years బ్యాక్ వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రాస్పర్ అయ్యారు. నాకు ఆ నమ్మకం కుదరట్లేదు అనమాట. ఇప్పుడు ఇక్కడ హార్డ్ వర్క్ చేసినా కానీ నాకు ఇక్కడ ప్రాస్పెరిటీ వస్తుంది అనేది కుదరట్లేదు. ఐ కెన్ స్టిల్, అంటే నా థాట్స్ రాంగ్ ఉన్నాయా? మీరు ఇంతకుముందు ఫేస్ చేశారా? 2001, 2008 క్రైసిస్ వచ్చినప్పుడు కూడా ఎవ్రీవన్ ఫెల్ట్ దట్ స్కై ఇస్ ఫాలింగ్, బట్ అగైన్ దేర్ వాస్ ప్రాస్పెరిటీ. సో అది నేను మేకప్ చేసుకోలేకపోతున్నా. సో కిరణ్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు అంటే ఇన్వెస్ట్మెంట్స్ ఇస్ పర్సనల్ డెసిషన్ అండి. ఐ డోంట్ వాంట్ కమెంట్ ఆన్ పర్సనల్ డెసిషన్స్. బట్ అమెరికా ఏంటంటే అండి, ఎప్పుడైనా సరే అంటే ప్రతి వారం ఒక సండే వచ్చినట్టు మళ్ళీ మండే కూడా వస్తుంది. సో మండే మళ్ళీ మనం జాబ్కి వెళ్తాం. సారీ మండే మళ్ళీ జాబ్కి వెళ్తాం. సో అంటే అలా చూసుకుంటే మనకి మళ్ళీ ఇంకో మంచి వారం వస్తుంది. అంటే అమెరికాలో ఎప్పుడు మార్కెట్ పడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. మీరు అంటే ఇండియాలో పెరుగుతుందంటే డెఫినెట్గా ఇండియా పెరుగుతుంది. దానికి కాకపోతే నాకు ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే డాలర్ రేటు అవి ఇవి చూసుకుంటే ప్రాబ్లం. అంటే మీరు మీ ఇండివిజువల్ డెసిషన్స్ అండి. అంటే మీ ఫ్యామిలీ ఎక్కడుంది, మీ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్దాం అనుకుంటుంది, అంటే ఆర్ యూ థింకింగ్ ఆఫ్ సెటిలింగ్ ఇన్ అమెరికా ఆర్ ఆర్ యూ థింకింగ్ ఆఫ్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా? అంటే సో అంటే ప్లస్ మీరు ట్రంప్ని బిజినెస్ మ్యాన్ అంటున్నారు. ట్రంప్ వ్యాపారాలన్నీ మన పాత వ్యాపారాలు సార్. అంటే ఇప్పుడు అంటే నేను కూడా పాత వ్యాపారమే చేస్తాను. అంటే రియల్ ఎస్టేట్ నేను చేసేదంతా ఏంటంటే ల్యాండ్ కొనుక్కోవటం, మంచి ప్లేస్లో ల్యాండ్ కొనుక్కోవటం, ఇల్లు కట్టడం, ఎవరైనా కొనుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు బాదుకుని వాళ్ళకి అమ్మటం. మన దగ్గరకు వచ్చిన సప్లయర్లకేమో సరిగ్గా టైంకి ఇవ్వము, ఇస్తాము. అట్లా అంటే మన ఇండియాలో కూడా ఇట్లాంటి బిజినెస్లే ఉంటాయి. ఇండియాలో కూడా మీరు 6 నెలల్లో అపార్ట్మెంట్ ఇస్తా అంటాడు. ఆ అపార్ట్మెంట్ 6 నెలల్లో మీకు ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఇంకో 2 నెలలకు కూడా మీకు అపార్ట్మెంట్ ఇవ్వరాదు. ఎందుకు ఇవ్వరు అంటే సప్లయర్లు సరిగ్గా టైంకి సప్లైస్ రావు, కడతాం లేట్ అవుతుంది, అన్నీ అవుతుంది. అంటే ట్రంప్ చేసేది మనం ట్రెడిషనల్ గా ఆంధ్రాలో కానీ హైదరాబాద్ లో కానీ చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం. దాని వ్యాపారం కింద పెద్ద చూడాలి. అది అంటే వ్యాపారం కాదని నేను అన్నాను. అది టైప్ ఆఫ్ వ్యాపారమే. ఇప్పుడు మన ప్రపంచంలో వ్యాపారాలు మారిపోయినాయి, కార్ల డీలర్షిప్లు పెరిగిపోయినాయి, ఐటీ కంపెనీలు పెరిగిపోయినాయి, కొత్త ఇన్నోవేషన్స్ పెరిగిపోయినాయి. ప్రొఫెసర్ గారికి చాలా తెలుస్తుంది. సో అంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ చేంజింగ్ వైల్డ్లీ. ఇవన్నీ మనకి ట్రెడిషనల్ గా తెలిసిన వ్యాపారాలు కాదు. ఇండియాలో మనకు తెలిసింది ఏంటంటే కష్టపడి వ్యవసాయం చేసుకోవటం, 10-15 మిగిలితే ఇంకొక ఎకరం కొనుక్కోవటం. అట్లా అదే మన పెరుగుదల. ఎప్పుడైతే 70s లోనో 80s లోనో లేదు చదువుకున్న వాళ్ళందరూ హైదరాబాద్కి వెళ్తున్నారు, జాబులు చేసుకుంటున్నారు, కొంచెం మంచి ఇంట్లో ఉంటున్నారు అనుకున్నప్పుడు మనకి ఊర్లలో ఉన్న వాళ్ళందరినీ కూడా అరే మీరు కూడా చదువుకుంటారా, బాగుపడంటారా అని చెప్పి మాలాగా ఎండలో తిరగటం, వానలు వస్తేనే పంటలు పండుతాయి, లేకపోతే నీళ్ళు మీద ఆధారపడటం, ఇల్లు వద్దు అని చెప్పి మనం చదివిస్తూ మొదలెట్టారు. చదివించిన తర్వాత మన పెద్దవాళ్ళు కొంతమంది హైదరాబాద్కి వచ్చారు, వాళ్ళ పిల్లలు మనం అమెరికాలోకి వచ్చాం. అంటే మనం మారిపోయాం మొత్తం. సో కాకపోతే ఇప్పుడు ట్రంప్ చేసే వ్యాపారం అనేది మన తాతల కాలం చేసిన వ్యాపారం. ఓకే, గాట్ ఇట్. సార్ నా నెక్స్ట్ క్వశ్చన్ అంటే ట్రీట్ మీ జస్ట్ లైక్ ఎన్ యాంకర్ ఆర్ ట్రీట్ మీ జస్ట్ లైక్ యువర్ స్మాల్, అంటే మీ యంగర్ జనరేషన్ లాగా అనుకోండి. నా క్వశ్చన్స్ అలా ఉంటాయి. అండ్ కాన్వర్సేషన్ ముందుకు వెళ్ళడానికి ఐ మైట్ ఆస్క్ ఫ్యూ క్వశ్చన్స్. ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడున్న మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్కి సెంటర్ లెఫ్ట్ డెమోక్రాట్స్ కానీ like how to tackle this, like, and do you see any potential candidates? Bernie Sanders చాలా and AOC చాలా campaign చేస్తున్నారు, huge crowds pull చేస్తున్నారు, but every time Elizabeth Warren ఉంది, and there are few good people on the Democrat side and even on the Republic side. కొంతమంది politicians old అయిపోతున్నారు, like Mitch McConnell, దాని తర్వాత బయోడేటా అవ్వద్దు కానీ క్వశ్చన్ డైరెక్ట్ గా రండి.
My question is like any potential candidates in midterms లో ట్రంప్ ని ట్యాకిల్ చేసే వాళ్ళని సో రిపబ్లికన్స్ ని ఒక ట్యాకిల్ చేసే నిమిషం, వాళ్ళు. మీరు యూఆర్ మిక్సింగ్ అప్. మిడ్ టర్మ్ లో ప్రెసిడెంట్స్ ఎలక్షన్లకి దట్స్ టూ ఫార్ అవే. సో మిడ్ టర్మ్ లో అట్లీస్ట్ ఫర్ నౌ ఐ కెన్ టెల్ యూ Republican Party will lose huge Congress. I don't know about the Senate part of it. Even if I won't be surprised to see like 50-60 సీట్లు పోయినా పోతాయి వాళ్ళకి. సో ఇప్పుడు if the Constitution Republic doesn't fall before the next midterm election, I think we will be okay by January of 2027. So that's what I think. ఆ తర్వాత డెమోక్రాటిక్ క్యాండిడేట్ లో ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఎవరు ఉంటారో అనేది ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ సీన్ దట్ క్యాండిడేట్ యట్. I know AOC and Bernie are drawing huge crowds because నేను చెప్తా ఉంటాను చూసారా, ఇందులో vacuum అని. They're just filling that vacuum right now. So at some point, the true leader will emerge. I'm not saying they're not. Actually, Bernie Sanders almost won the nomination. So I don't know. At this point, my thinking is that person is not. నేను అనుకున్నది Andy Beshear, Kentucky has a very good chance. Andy Beshear of Kentucky. But he's somebody I want to win. అతనైతే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ వస్తుంది. సదర్న్ స్టేట్స్ will also vote for him. That is why I am looking at Andy Beshear. So that is my thing. And any questions on the I want to cover something on the immigration and then take more callers, but you're welcome to actually నాకు స్క్రీన్ కావాలి. సో if you do మీకు ఏమైనా ఇంకా అడిషనల్ క్వశ్చన్ ఉంటే చెప్పండి. నాకు ఇంకొక 2 questions ఉన్నాయండి if you don't mind. ఒకటి చెప్పండి. Okay, so one question I have is what should upcoming politicians or Democrats should focus on policies, like a policies focus చేస్తే they would bring back the crowd to them. ఎందుకంటే డెమోక్రాట్స్ లో కొన్ని ఫెయిల్యూర్స్ ఏమున్నాయంటే okay I will take that question as on its face value అండి. ఇక్కడ మెసేజ్ problem is messaging. It's not the policy. Policies were right, like pretty much ఇప్పుడు Biden chips act చేసాడు. Nvidia announced a chip factory that is beneficiary of the chips act. Trump was able to message as if he has done it. Biden couldn't do it, meaning he passed the legislation, he got the everything, and all his investments went into red districts. But he did not know how to sell himself or his policies and all that. So Democrats ki problem policy kaadu, messaging. They don't know how to sell themselves. ఇప్పుడు నేను ప్రొఫెసర్ని, నేను అక్కడ కూర్చుని న్యూయాన్స్డ్గా ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను చూసారా, ఈపీఏ పాలసీ దిస్ ఇస్ దట్ డజంట్ వర్క్ విత్ ఓటర్స్. ఇప్పుడు నేను అదే గ్రూప్ ఆఫ్ ఇంటలెక్చువల్స్కి నేను చెప్పింది బాగానే ఉంటుంది, అబ్బాయి చెప్పాడు అంటారు. ఎందుకు? బికాస్ ఆల్ దీస్ స్టాటిస్టిక్స్ ఆర్ దేర్ ఇన్ మై మైండ్. So I was able to say that, and then you are able to relate to this information because you're at a different level. ఇప్పుడు అక్కడెక్కడ ఉండే ప్లంబర్కి ఇవన్నీ చెప్తే అని చెప్పాడు. సో వాళ్ళకి కనెక్ట్ కావట్లేదు వీళ్ళు డెమోక్రాట్స్. వాళ్ళతో కనెక్ట్ అయ్యే వరకు దే ఆర్ ఇన్ ట్రబుల్. ఇప్పుడు ఏంటి, అది చక్షం నడిచేటట్టు పెట్టుకుని ఇటు చూస్తే మాట్లాడతాడు, నాకు అది చూస్తేనే కంపరం. సో అలాంటి వాళ్ళు పోవాలి. ఈ 75 and above దే హ్యావ్ టు రిటైర్. దే హ్యావ్ టు రిటైర్. వాళ్ళు జలగలాగా పట్టు కూర్చున్నారు చూసారా, వాళ్ళకి నేను సలహా ఇవ్వాలంటే వీళ్ళందరినీ దోసేసేయండి అక్కడి నుంచి. ఇప్పుడు మా కాంగ్రెస్ మ్యాన్ ఉన్నాడు, he will be 75 next time. I hope he retires. Jerry Connolly, I like him, but I don't want him to be after 75. 75, okay, I'm willing to tolerate up to 75. So those are my thoughts about Democrats. One of the reasons I don't focus on them right now is because they are not doing anything significant. Yeah, AOC and Bernie Sanders, they are drawing huge crowds. That's because they're filling a vacuum. Okay. The same thing I'm trying to do through this channel, right? Yeah. Sir, one last question, sir, if you don't mind. Bill Clinton ఇంతకు ముందు గవర్నమెంట్ స్పెండింగ్ తగ్గించాడు. బిల్ క్లింటన్ ఉన్నప్పుడు కూడా సర్ప్లస్ వెళ్ళింది బడ్జెట్. సో ఫెడరల్ గవర్నమెంట్ లో టెక్నాలజీ తెచ్చాడు. దాని తర్వాత హీ ఇంక్రీజ్ ద ట్యాక్సెస్ ఫర్ అల్ట్రా రిచ్ స్లైట్లీ. ఇప్పుడు కూడా అది చేయొచ్చు. బట్ ఎవ్రీ టైమ్ వీ గెట్ దిస్ ట్యాక్స్ బ్రేక్స్ టు ది రిచ్ పీపుల్. మన బడ్జెట్ పాస్ చేసినా కానీ కాంగ్రెస్ లో హీస్ గివింగ్ ట్యాక్స్ బ్రేక్స్ టు రిచ్. ఎందుకు ఇలా రిపబ్లికన్స్ దే ఆర్ కికింగ్ డౌన్ ద క్యాన్? రియాలిటీలో ఉండట్లేదు. వై దే ఆర్ జస్ట్ డూయింగ్ ఇట్ గ్రౌండ్ రియాలిటీ లేకుండా? వై దే ఆర్ ఫేవరింగ్ అల్ట్రా రిచ్, ఇగ్నోరింగ్? ఫస్ట్ ఆఫ్ ఆల్ లాబీయిస్టులు
Mhm. Okay, they have the strong hold on Republican Party. The second thing is Republican Party is able to focus on some useless social issues Mhm. like transgender athletes. మీకు తెలుసా ఎంతమంది ఉన్నారు కాలేజీలో? You Less know than how many 0.5%. college athletes are there? About something like 500,000 college athletes ఉన్నారు. You know how many transgender people are there? Maybe less than Less 100. than 10. Less than 10. ఇప్పుడు మీరు ప్రజానీకం మొత్తాన్ని అడగండి ఎంతమంది ట్రాన్స్జెండర్ పీపుల్ ఉన్నారు పాపులేషన్ అంటే 20% చెప్తారు. You know how many they are actually there? They're less than 1%. ఇప్పుడు ఆ ట్రాన్స్జెండర్ అథ్లీట్స్ లో 500,000 లో less than 10 అంటే పర్సంటేజ్ నాట్ ఈవెన్ it's insignificant. When they're able to convince, they are the ones, they're destroying the way of life. మీరు బాత్రూమ్కి వెళ్తే ఇప్పుడు ఇది యూనిసెక్స్ బాత్రూమ్లు ఎక్కడ చూడలేదండి. So my point is Republicans are able to capture about non-issues and somehow drive electorate to the polls and then make them think they care about them. That's what they're doing. Cool. Thank you, sir. Thank you so much. Yeah. Appreciate it. All right. Appreciate that, Andy. Thank you very much. Good questions.